ఓ వ్యక్తి తప్పు చేశాడు, క్షమించరాని తప్పే అది. బట్ కేసు రాయడానికి సెక్షన్లున్నాయి, తప్పులు చెప్పడానికి కోర్టులున్నాయి, శిక్షించడానికి చట్టాలున్నాయి. అయినా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఏమిటర్థం? అనంతపురం పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ఒక ఘటనను జనం కూడా తప్పుపడుతున్నారు. ఇక్కడ లాఠీ దెబ్బలు తింటున్న వ్యక్తి సుధాకర్, కొడుతున్న అధికారి ఎస్ఐ ఆంజనేయులు. పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని చూపుతూ అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కొట్టారు. ఇంతలా కొట్టడానికి ఓ కారణం ఉంది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో గడ్డివాముల దహనం కేసు సంచలనం క్రియేట్ చేసింది. 5 రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి వరుసగా గడ్డివాములకు నిప్పు పెడుతూ రైతులను క్షోభపెట్టాడు. అటు పోలీసులకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేశాడు. చివరికి పోలీసుల డ్రోన్ కెమెరాలకు చిక్కాడు. తో అర్థమయ్యే ఉంటుందిగా, ఆ గడ్డివాములు తగలబెట్టింది లాఠీ దెబ్బలు తింటున్న సుధాకరే అని. ఎంతో కష్టపడి పండించిన పంట ఎండాకాలంలో పశువులకు మేతగా దాచుకున్న గడ్డివాములు కళ్ల ముందే బూడిదవుతుంటే రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఒకవైపు ఎండలో మండుతుంటే మరోవైపు ఉన్న గడ్డి కూడా కాలిపోవడంతో పశువుల పోషణ భారమై రైతులు తీవ్ర ఆవేదన చెందారు. వరుస ఘటనలు చూసి అనంతపురం పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి నిఘా పెట్టారు. ఓ చోట గడ్డివాముకు నిప్పు పెడుతుండగా నిందితుడి కదలికలను డ్రోన్ కెమెరాతో స్పష్టంగా గుర్తించారు. వెంటనే పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని గుంతకల్ రూరల్ మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన సుధాకర్ గా గుర్తించారు. సస్పెండ్ చేయాలా అంటే వాములు కలిసి ఊరుకుండాలా? నేను ఎవరో నాది కలిసి ఏమంటారు ఫ్రాక్షన్ అంటారు. ఫ్రాక్షన్ కాదు, ఈ కాలంలో ఫ్రాక్షన్ లేదు. ఇట్లాంటి వాళ్ళు ఉండే ఎందుగా వాళ్ళ పేరు చెడబెడతారు. దళితుల పేరు చెడబెట్టద్దండి. అదే ఏదో ఒకటి ఫ్లేరప్ చేయాలి. చేయండి, ఏమైతుంది? సస్పెండ్ అవుతాడు, పోస్టింగ్ హీరో. సుధాకర్ ను అరెస్ట్ చేసిన పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైతులకు తీవ్ర నష్టం కలిగించిన నిందితుడికి ఎస్ఐ తన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ విషయం బయటకు రావడంతో జిల్లా ఎస్పీ జగదీష్ రియాక్ట్ అయ్యారు. ఎస్ఐ ఆంజనేయులపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించారు. నిందితుడు సుధాకర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ కమిషన్ రంగంలోకి దిగింది.